ఏ వ్యక్తి అయినా, ఏ భేదము లేదు, ఏ వ్యక్తి అయినా ఆ స్థలములోకి వచ్చి ఆరాధించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పశువుల పాకలో జన్మించాడు. అందుకే ఒక ధనవంతుడు రావచ్చు, ఒక పేదవాడు రావచ్చు, ఒక మధ్య కుటుంబం వ్యక్తి రావచ్చు. అందుకే ఒకవేళ నేను రాజ్య కుటుంబంలో జన్మిస్తే, ఒకవేళ ఈ ఈ ఈ యొక్క పేదవాళ్ళు రాలేరు, ఒకవేళ కృంగిన వాళ్ళు రాలేరు అని యేసు ప్రభు ఎక్కడ జన్మించాడంట? పశువుల పాకలో జన్మించాడు. సంగమా, ఈ రోజున ఆయన యొక్క జననము ద్వారా మనకున్న భాగ్యం అదే. ఈ రోజున ప్రతి ఒక్కరు ఆయన ఆరాధించవచ్చు, ప్రతి ఒక్కరు ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించు. అందుకే గ్రామంలో ఉన్న ప్రతి గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళారంట? దేవుని చూడటానికి వెళ్ళారు. తర్వాత ఇంకెవరు వచ్చారంట? 3 జ్ఞానులు వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము ఏం చేశారంట? ప్రభుకి సమర్పించి వాళ్ళు